Hi friends, good evening. I'm Dhyana Sindhu. నాది పీజీ కంప్లీట్ అయిపోయింది. నేను ప్రెజెంట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అంటే నేను ఈ ఏయుఎస్ఏ క్లాసెస్కి 2 years నుంచి వస్తున్నాను. అంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంటే చాలా చేంజ్ అనమాట. ఎట్లా అంటే నాకు ఫస్ట్ నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అంటే బాగా ఇష్టం ఉండేదన్నమాట. అంటే ఎక్కడ ఏ క్లాసెస్ చెప్పినా కూడా వెళ్తూ ఉండేదాన్ని. ఎక్కడ అంటే ఈ మాస్టర్ చెప్తున్నారు ఆ మాస్టర్ చెప్తున్నారు అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. నాకు మామూలుగా జనరల్గా సబ్జెక్ట్స్ చదివే వాటికంటే కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అలా నేను అన్ని చోట్ల అటెండ్ అవుతూ ఉండేదాన్ని. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ చెప్పారనమాట, ఇలా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అంటే నీకు ఇష్టం కదా, ఇక్కడ కూడా జరుగుతాయి ఏయుఎస్ఏ అని, కాకపోతే ఇక్కడ ఫ్రీగా చెప్తారు అని చెప్తే వచ్చానమాట. ఫస్ట్ క్లాస్ చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో, ఫ్రీగా చెప్తారు అంటున్నారు ఎట్లా ఉంటాయో ఏమో అనుకుంటూ వచ్చానమాట. యాక్చువల్గా వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను అనమాట. అసలు నేను ఇన్ని డేస్ నుంచి విన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఇక్కడ విన్న ఒక్క క్లాస్కి అసలు కంపారిజనే లేదనమాట. అంత పర్ఫెక్ట్గా అనమాట. అంత నాలెడ్జ్ ఒక్క క్లాస్లోనే ఎంత నాలెడ్జ్ ఇచ్చారంటే విత్ టెక్నిక్స్ అనమాట. యాక్చువల్గా నాకు చాలా భయం అనమాట. ఏదైతే క్వాలిటీస్ నాకు ఇష్టం లేదో ఆ క్వాలిటీస్ నాలో ఎక్కువ ఉండేవి. లైక్ భయం కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇలాంటివి ఎక్కువ ఫేస్ చేస్తూ ఉండేదాన్ని నేను. అలా అంటే నేను ఫస్ట్ అటెండ్ అయిన క్లాస్లోనే ఆ రోజు మాస్టర్ ఏం చెప్పారంటే భయం గురించి డిస్కస్ చేశారనమాట. నేను షాక్ అయ్యాను అనమాట. అసలు ఏంటి, నేను ఏదైతే పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నానో అంటే ఆ ప్రాబ్లమ్ని చూసి నన్ను నేనే తిట్టుకునేదాన్ని అనమాట. ఏంటి మరి ఇంత భయము, ఏంటి ఇలా ఉంటావు అని చెప్పేసి నాకు నేనే అనిపించేది. దాన్ని ఓవర్కమ్ అవ్వలేకపోయేదాన్ని అనమాట. సో ఇలా ఈ క్లాసెస్కి వచ్చిన తర్వాత అంటే ఆ రోజు ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత చెప్పారు అసలు ఫియర్ ఎందుకు వస్తుంది, ఎలా పోగొట్టుకోవాలి అని అన్నీ చెప్పేసిన తర్వాత కూడా ఒక టెక్నిక్ ఇచ్చారు. ఆ టెక్నిక్స్ ఫాలో అయ్యాను. ఫియర్ చాలా మటుకు ఓవర్కమ్ అయ్యాను. ఈ 2 yearsలో నేను ముందున్న నేను ఇప్పుడు నేను అంటే అసలు ఎంటైర్లీ డిఫరెంట్. అంటే నేను ముందు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే నన్ను చూస్తే అసలు ఈ అమ్మాయినా అమ్మాయి అనుకుంటారనమాట. అంత చేంజ్ అనమాట. ఇది ఒక్క విషయం ఫియర్ అనే కాదు, ఇంకా చాలా విషయాలు అనమాట. ఇంకా ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు నేను అంటే ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే ఇది ఫాలో అవ్వాలని చెప్పేసి పాటలో వెళ్తూ ఉంటాను అనమాట. వెళ్తూ ఉంటే నాకు చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమనుకుంటే అది క్విట్ అయిపోతాను అనమాట. బై డిస్టర్బెన్స్ వచ్చింది ఇది వద్దులే అని చెప్పేసి దాన్ని వదిలేస్తూ అట్లా లైట్ తీసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అలా కాకుండా ఇక్కడికి అంటే ఈ క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉండడం వల్ల అసలు డెసిషన్ అంటే ఎలా తీసుకోవాలి, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఇట్లాంటివే కాకుండా పేరెంట్స్తో ఎలా ఉండాలి, మన ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, మనకి ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉండాలి, మనం ఎలా థింక్ చేయాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఒక్కటని చెప్పడానికి లేదనమాట. లైఫ్కి టోటల్ లైఫ్కి నా లైఫ్ ఎంత చేంజ్ అయిందంటే మొత్తం లైఫ్ డిజైనింగ్ మొత్తం చేంజ్ అయిందనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని స్కిల్స్ నేర్చుకున్నాను. అండ్ ఇదే కాకుండా నాకు అంటే రెగ్యులర్గా ఇలా క్లాసెస్కి వస్తూ ఉంటుంటే నాకు ఒక హెల్త్ ప్రాబ్లం కూడా ఉండేది అనమాట. బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉండేది. ఇలా ఒక అంటే పర్సనల్గా మాస్టర్ని మీట్ అవ్వచ్చు, ఇట్లా గైడెన్స్ తీసుకోవచ్చు, టెక్నిక్స్ ఇస్తారు, ముద్ర టెక్నిక్స్ అని నాకు ముందు తెలియదు అనమాట. యాక్చువల్గా ఇలా క్లాసెస్కి వస్తూ ఉంటే నేను ఒక క్లాస్కి అటెండ్ అయిన రోజు నాకు ఫ్రెండ్ ఉన్నారని చెప్పాను, ఇక్కడ తీసుకొచ్చిన ఫ్రెండ్. సో నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అంటున్నావు కదా, నువ్వు మాస్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లం గురించి సొల్యూషన్ తీసుకోవచ్చు అని అంటే, అవునా ఇలాంటి ఇది కూడా ఉంటుందా, అయితే నేను ఖచ్చితంగా మీట్ అవుతానని చెప్పేసి మాస్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. యాక్చువల్గా ఈ మాస్టర్ దగ్గరికి వెళ్ళక ముందుకే నేను అంటే డాక్టర్ని మీట్ అయినప్పుడు ఏం చెప్పారంటే నీకు ప్రాబ్లం చాలా సివియర్ స్టేజ్కి వచ్చేసింది. ఫస్ట్ నాకంటే లైట్గా ఉన్నప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిసిన్ ఇచ్చారు, నేను నెగ్లెక్ట్ చేశాను అనమాట. బాగానే ఉందిలే ఏం పర్లేదు లైట్గా మెడిసిన్ తీసుకుంటాం కదా అని. అది అలా పోస్ట్పోన్ చేస్తూ అంటే సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల ఆ ప్రాబ్లం అనేది చాలా సివియర్గా అయిపోయింది అనమాట. బ్రీతింగ్ అనేది చాలా ప్రాబ్లం అయింది. డాక్టర్ని కన్సల్ట్ అవుతే నీ ప్రాబ్లం నీకు చదువుకోలేదా, తెలియలేదా, అసలు ఇంత ప్రాబ్లం సివియర్గా అయ్యేదాకా ఇలానే ఉంటావా అని చెప్పేసి తిట్టారు. ఎమ్మడే సర్జరీ చేంజ్ చేసుకోవాలి అని చెప్పని అన్నారు. అంటే సరే సర్జరీకి అంటే డేట్ ఫిక్స్ అయింది, అంతా ఓకే అయిపోయింది అనమాట. అప్పుడు లాస్ట్ మినిట్లో ఈ ఫ్రెండ్ చెప్పారనమాట, ఒకసారి మాస్టర్ని లాస్ట్ అటెంప్ట్లో మాస్టర్ని కలువు, అసలు నీకు సర్జరీ కూడా అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే అలాంటి టెక్నిక్స్ ఇస్తారు అని చెప్పారు. నా అలా అని చెప్పేసి మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇట్లా చెప్పాను నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్తే, ఏం ప్రాబ్లం లేదు అంటే ఇప్పుడు నీకు ప్రాబ్లం అయితే 90% వరకు ఉంది, నువ్వు ఇది అంటే నేను ఒక టెక్నిక్ ఇస్తాను, ఆ టెక్నిక్ నువ్వు ఫాలో అవుతే అంటే ఒక 1 week to 10 days ఫాలో అవ్వు, ఒకవేళ అది క్యూర్ అవ్వకపోతే సర్జరీకి వెళ్ళు అని చెప్పారు. నేను మాస్టర్ చెప్పినట్టే ఒక 1 week ఫాలో అయ్యాను. ఫాలో చేసి రిజల్ట్ ఎలా ఉందో వచ్చి చెప్పమన్నారు అనమాట. అసలు
మిరాకిల్ అనమాట. అసలు ఎట్లా అంటే నేను ముందు అసలు ముక్కుతో గాలి పీల్చుకునేదాన్ని, నోట్తో పీల్చుకునే స్టేజ్కి వచ్చేసాను అనమాట. అక్కడ 1 వీక్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, నాకు ప్రాబ్లం చాలా మటుకు క్యూర్ అయిపోయింది అని చెప్పేసి చెప్తే, చాలా సంతోషం, నువ్వు ఇలానే ప్రాక్టీస్ చేస్తూ పోతా ఉండవు, నీకు సర్జరీ అవసరం లేదు ఇంకా, అని ప్రాక్టీస్ చేస్తున్నావు కదా ఇలానే ప్రాక్టీస్ చేయని చెప్పేసి చెప్పాను అనమాట. అసలు ఒక్క పైసా ఖర్చు లేకుండా నా హెల్త్ కానీ నా లైఫ్ని ఇన్ని రకాలుగా ఇలా మార్చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అనమాట. ప్రతి సిచ్యువేషన్లో, ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో నేను ఎంతో చేంజ్ అనమాట. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు AUSA క్లాసెస్ అండ్ మాస్టర్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మా పాపను కూడా నేను ఇక్కడ AUSCకి తీసుకొస్తుంటాము. ఈ హోమోజయ కార్యక్రమాలన్నిటికీ అటెండ్ అవుతూ ఉంటాము. ఇక్కడికి రాకముందు ఉన్న జీవితము ఇప్పుడు మేము ఎంతో ఆనందాన్ని ఈ క్లాసెస్ వల్ల తెలుసుకుంటున్నాము. నేనైతే మా పాపకు ఒక్కటే చెప్తాను, ఇలాంటి జ్ఞానం మా తల్లిదండ్రులు మాకు ఇవ్వలేదు, ఇప్పుడు మేము ఇవ్వగలుగుతున్నాము. గురువుగారి ద్వారా మీరు తెలుసుకొని ఇంకా మీరు గైడెన్స్ తీసుకొని చాలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మేము చెప్తూ ఉంటాము. చాలా వరకు ఇంతకు ముందు ఏదన్నా చెప్పినా వినకపోయేది, ఇప్పుడైతే వాళ్ళే మాకు సలహాలు ఇస్తున్నారు. ఈ ప్రతి క్లాసు ఎవ్రీ మంత్ వాళ్ళ డాడీ ఉన్నా లేకపోయినా సరే పర్టికులర్గా క్లాస్కి నేను తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళడం. ఎంత చేంజ్ అంటే చదువులో కానీ మాట వినడంలో కానీ, ఎక్కడికన్నా వెళ్తా అంటే ఒప్పుకునేది కాదు. ఒక్కతే డాటర్ నాకు, డాడీ మీరు మమ్మీ డాడీ మీరు ఇద్దరు వెళ్తే నేను ఒక్కదాన్నే ఉండాలి అని చెప్పేసి భయపడేది. కానీ ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తా అన్నా, గురుగారి ప్రోగ్రామ్స్కి వెళ్తా అన్నా కూడా నేను రాలేకపోయినా కూడా నువ్వు వెళ్ళు మమ్మీ, అక్కడ ఏం జరిగిందో వచ్చి మళ్ళీ చెప్పు మమ్మీ అని చెప్పేసి, నైట్ 10:30 అయినా కూడా తను ఒక్కతే ఉంటూ ఉంది. అంటే గురుగారు క్లాస్ వినడానికే వెళ్తున్నావు కదా, అక్కడ పొందే ఆనందాన్ని ఇంటికి వచ్చిన తర్వాత నేను షేర్ చేసుకుంటాను మమ్మీ అని చెప్పేసి, నేను వెళ్ళను అన్నా కూడా తన దగ్గర ఉండి పంపించడం చాలా చేంజ్ అనమాట. హెల్త్ ప్రాబ్లం కూడా ఏదైనా సరే మనం ఫాలో అవుతూ ఉంటే చాలా చేంజెస్ ఉంటాయి. చదువులో కూడా చాలా ఇంప్రూవ్మెంట్. తను ఒక కోచింగ్కి పంపించాలి, ఒక్కతే వెళ్ళాలి. మేము బోయినపల్లిలో ఉంటాము, కోచింగ్ వచ్చేసి మాసప్ ట్యాంక్, 2 బస్సులు మారి వెళ్ళాలి. వద్దురా నాన్న వద్దు, ఈ కోచింగ్ వద్దు, ఏమొద్దు, ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి అంటే, ఆహా లేదు నేను వెళ్ళాల్సిందే అని చెప్పేసి 2 బస్సులు మారి ఒక్కతే డైలీ మార్నింగ్ 7:30కి వెళ్ళి మళ్ళీ 4 o'clockకి వస్తుంది. అదంతా మహావిభోశ్రీ ఇచ్చే ఆ అనుగ్రహం వల్లనే తన అంత యాక్టివ్గా, ఎవ్వరు ఫ్రెండ్స్ లేకున్నా ఒక్కతే వెళ్ళి వస్తుంది. చాలా యాక్టివ్గా ఉన్నది. చదువులో కూడా చాలా చేంజ్ ఉన్నది. థ్యాంక్ యూ.